వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు అవమానాల మీద అవమానాలు, చేదరింపులు, ఏసడింపులు అసలు ఇవి ఆగట్లేదు, పెరుగుతున్నాయి తప్ప. అది కూడా ట్రంప్ నుంచి రావటం అంటే పెద్ద విషాదకర విషయం ఆయనకు. ట్రంప్ని ఎప్పుడు పైకెత్తటం, ఆయన స్తుతి చేయటం, ట్రంప్ నామం జపించటం, ట్రంప్ స్తోత్రం పారాయణం చేయటం షెహబాజ్కు అలవాటే. కానీ ట్రంప్ మాత్రం ఎప్పుడు ఆయన్ను పూచిక పుల్లలా తీసేస్తున్నారు. అమెరికాలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ ఇస్తారు. తాజాగా ఈ స్పీచ్లో అంతర్గత పరిస్థితులు, ఆర్థిక సిచ్యువేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వీటితో పాటు అంతర్జాతీయ సంబంధాలు, దౌత్య వ్యవహారాలపై మాట్లాడారు ట్రంప్. మరి వీటిని అన్నిటినీ అందరూ చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. అయితే ట్రంప్ ఫిబ్రవరి 25న ఒక స్పీచ్ ఇచ్చాడు. 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు ఆయన. తన విజయాలు, తను తీసుకున్న కొన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు, ఆయన సాధించిన ఘనతలు ఆయన చెప్పుకుంటూ వస్తే పెద్ద లిస్టే ఇచ్చారు. అయితే ఆయన పాతపాటే 8 యుద్ధాలను ఆపాను అని కూడా క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాతే ఆయన అన్న మాట ఇప్పుడు పాకిస్తాన్లోనే భూకంపం తెచ్చింది, ప్రపంచాన్ని కూడా షాకు గురి చేసింది. అయితే ట్రంప్ ఏమన్నారంటే, ట్రంప్ స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరుగును తీశారు. 2025 ఫిబ్రవరి 5న చేసిన ప్రసంగం పాకిస్తాన్లో గందరగోళాలకి కారణమైంది. అయితే ట్రంప్ తన మొదటి 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపానన్నారు. ఇందులో భారత్ పాక్ మధ్య 2025 ఆపరేషన్ సింధూర్లోని సంఘర్షణ కూడా ఉందని కూడా చెప్పారు ట్రంప్. 35 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసే ఆపరేషన్ సింధూర్ను తాను గనక ఆపి ఉండకపోతే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చచ్చిపోయి ఉండేవాడని కూడా పేర్కొన్నారు. ఇన్ని బతికించటం కూడా కష్టమే, ఇప్పటికే ఇండియా చేతిలో ఎప్పుడో చచ్చి పాటికి శవం అయిపోయేవాడని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత జారీ చేసిన ప్రసంగం కాపీలో కూడా ఇది కరెక్టా కాదా అని చూస్తే స్పష్టంగా కనిపిస్తాను. మరి పాకిస్తాన్లోనే దీనిపై గందరగోళం నెలకొంది. అయితే ట్రంప్ ప్రకటనపై ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారికంగా స్పందించలేదు, ఈ ప్రకటనను ఖండించను లేదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ను ట్రంప్ చెప్పకనే చెప్పారు. పాకిస్తాన్ను అది ఎలా కుదిపేసిందో ఒక్క మాటలో స్పష్టం చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బను భరించలేకనే పాకిస్తాన్ అమెరికా శరణు కోరిందని, దీనివల్ల ట్రంప్ ఇండియాతో మాట్లాడి ఆ యుద్ధాన్ని ఆపినట్లుగా కూడా ట్రంప్ అంగీకరించినట్లయింది. మరొకవైపు ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి కార్యాలయం ట్వీట్లో స్పీచ్లను స్వల్పంగా మార్చి ట్వీట్ చేశారు. ఇక పాకిస్తాన్ కూడా తాము భారత యుద్ధ విమానాలు కూల్చామని కూడా ప్రకటించింది. కానీ వాటిపై ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇక విశేషం ఏంటంటే పాకిస్తాన్ ట్రంప్ ప్రకటనను కూడా ఖండించలేదు, అసలు దానిపై ఎట్లానూ స్పందించలేదు. బహుశా బ్యాక్డోర్ నుంచి దీన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి కార్యాలయం మాత్రం ఒక ట్వీట్ చేసింది. ట్రంప్ స్పీచ్లోని కొంతవరకు మార్చింది. 35 మిలియన్ల మంది పాక్ ప్రధాని చెప్పినట్లుగా అనే చోట కామాలు కూడా మార్చారు. కానీ ప్రసంగంలో ట్రంప్ షెహబాజ్ చనిపోయాడని మాత్రం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ని ఆపడంలో మూడో పక్ష జోక్యం లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు చెప్తూ వస్తోంది. అయినా ట్రంప్ తన వైఖరి మార్చట్లేదు. డీజీఎంఓల స్థాయి చర్చలు మాత్రమే కీలకమని ఇప్పటికే ప్రధాని మోదీ పార్లమెంట్లో కూడా చెప్పారు. మరి ట్రంప్ క్లెయిమ్లు పాక్ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ట్రంప్ పాక్ శరణు కోరటంతోనే భారత్ను శరణు కోరమని అమెరికా సూచన చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు చూడాలి ఈయన మాటలకి పాకిస్తాన్ ఎట్లా స్పందిస్తుంది, పాకిస్తాన్ నుంచి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందా లేదా, ఏమైనా నోరు విప్పుతారా లేదా అనేది మాత్రం చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.